గుంటూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు బంగారు పతకాన్ని ప్రదానం చేశారు. బోస్ రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి పేరిట పతకాన్ని అసోసియేషన్ అందించింది. స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో గుంటూరు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు డాక్టర్ కొత్త పరిణామ లక్ష్మి స్మారక ధార్మిక బంగారు పథకాన్ని ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అనే అంశంపై డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రసంగం చేశారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధు ప్రభాకర్, డాక్టర్ చందు ఉదయ్ భాస్కర్, సీనియర్ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేముల శేషగిరిరావు, డాక్టర్ ఘంటా నరసింహరావు తదితర వైద్యులతో పాటు డాక్టర్ పరిణామలక్ష్మి తనయులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ 19 నవంబర్ 2024 ఈ రోజున ఐఎంఏ తెనాలి శాఖ వారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరు మీద గోల్డ్ మెడల్ లెక్చరు ఇవాళ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిట్రిషియన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ కాటూరు మెడికల్ కాలేజ్కి బహుకరించడం జరిగింది. ఈ సందర్భముగా కొత్త పరిణామలక్ష్మి గారిని గురించి స్మరించుకుంటూ 1942లో జన్మించి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పాపురోలు గ్రామంలో జన్మించి సంగం జాగలమూడిలో ప్రముఖ ఉపాధ్యాయుడు మరియు హెడ్ మాస్టర్ అయిన పాపయ్య గారి స్టూడెంట్ అయ్యుండి మన గుంటూరు జిల్లాలోని ఆంధ్రాలోనే ఫేమస్ అయిన, భారతదేశంలో ఫేమస్ అయిన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది మరలా తెనాల్లోని ప్రముఖ వైద్యశాల అయిన దేవి నర్సింహం, ప్రస్తుతానికి కొత్త పరిణామలక్ష్మి షుగర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్గా సేవలు అందించారు. ఈ సందర్భంగా మా చీఫ్ గెస్ట్ అయిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఐఎంఏ శాఖ వారికి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పాజిటివ్ చైల్డ్ బర్త్ అంటే లేబర్ కానీ డెలివరీ కానీ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆపరేషన్ను తక్కువగా చేస్తూ బిడ్డకి తల్లికి ఇద్దరికి హెల్దీ కండిషన్స్ అంటే ఆరోగ్యపరమైన కండిషన్స్ ఏమేం చేయాలనే దాని మీద ఇవాళ మాకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ జరిగింది. మేమందరం జూనియర్స్ అయిన కొత్త పరిణామలక్ష్మి గారికి జూనియర్స్ని ఆమె జీవితం ఆదర్శంగా తీసుకుని ఇంత చిన్న పట్టణంలో వచ్చి ఆమె ఫస్ట్ ఎండి గైనిక్ తెనాలికి ఆమె చేసిన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రభాకర్ బాబు ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీని 19/11/2024 నాడు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారి స్మృత్యార్జం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం వెంకటేశ్వర గారు గైనకాలజీ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ కాటూరు మెడికల్ కాలేజ్ వారికి ప్రదానం చేయడం జరిగింది. మేడం గారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారు తెనాలి పట్టణంలో వైద్య సౌకర్యాలు అంతగా లేని రోజుల్లోనే మొదటి గైనకాలజిస్ట్గా ఎండి పట్టాను పొందుకొని ఈ చిన్న ఊరికి వచ్చి చాలా వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఇలాంటి వైద్య పట్టా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు. అటువంటి అవకాశాన్ని వదులుకొని తను ఇక్కడికి వచ్చి తెనాలి పుర ప్రజలకు ఎంతో సేవ చేసి దేవి నరసింహం కింద కొత్త రవీంద్రబాబు గారు వారి భర్త ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సేవలను వాళ్ళ కుమారులు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయినటువంటి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన పాజిటివ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మనిషి జీవితం అత్యంత ముఖ్యమైన పార్ట్ డెలివరీస్, బిడ్డ జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్లే కాకుండా నార్మల్ డెలివరీకి కూడా సరిపడే దృక్పథంలో అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్లకి మధ్య ఉండే అవగాహన లోపాన్ని వీటన్నిటిని ఎలా అధిగమించాలి, ఇంకా నూతన విధానాలు ఎలా వచ్చాయి, ప్రజలకి ఈ విషయంలో మనం మెరుగ్గా ఎలాంటి సౌకర్యాలను చికిత్సను అందించగలగో డాక్టర్లకి మంచి అవగాహన